కేవలం 1500 నుంచి 2000 కిలోమీటర్కే ఒక డివిజన్ ఏర్పాటు చేయాలి. కానీ ఈరోజు సికింద్రాబాద్ డివిజన్ కనుక చూసినట్టయితే 3100 ట్రాక్ కిలోమీటర్స్ ఉన్నది. మరి ఈరోజు ఇంత పెద్ద ట్రాక్ పైన పనిచేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులు కానీ అధికారులు కానీ ఎంతో ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి, శారీరక ఒత్తిడికి లోనవుతున్నటువంటి సందర్భంలో మరి దీన్ని ఖచ్చితంగా మరి డివిజన్ చేయాలని మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే అక్కడ వైజాగ్లో సౌత్ కోస్టల్ రైల్వేకు ఒకటి వైజాగ్కు డివిజన్ చేసినప్పుడు మరి మా తెలంగాణలో ఈ కాజ్పేట్కు అంటే వాస్తవంగా చూసినట్టయితే ఈ కాజ్పేట్ అనేది ఇండియన్ రైల్వేస్కి ఒక గుండెకాయ లాంటిది. అనేక రాబడి వస్తున్నది. ఈరోజు బ్రహ్మాండంగా అయినటువంటి గూడ్స్లో కానీ ప్యాసింజర్లో కానీ అత్యధికంగా రాబడి ఇచ్చేది సౌత్ సెంట్రల్ రైల్వేలో మా కాజ్పేట్ జంక్షన్. మరి అటువంటి దానికి ఒక సరైనటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కాజ్పేట్ జంక్షన్ను డివిజన్ స్థాయిగా తీర్చిదిద్దాలి. అప్పటి వరకు మేము పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన చేస్తాం. మొన్నటికి మొన్న ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీలో 80% మందికి స్థానిక కావాలని చెప్పి పెద్ద ఎత్తున వేలాది మందితోని మేము ఇక్కడ ధర్నా చేసినాం. అక్కడ స్థానికంగా మరి భూములు ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆ భూముల యజమానులకు కల్పించాలి, అదేవిధంగా నష్టపరిహారం కూడా కొంత కల్పించాలని చెప్పి మేము ఆ భూ బాధితులను కూడా మరి ఆ రోజు పిలిచి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. వారిని కూడా అతి త్వరలో ఖచ్చితంగా వారికి కూడా న్యాయం జరిగే విధంగా, వారికి కూడా భూములు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా మా ప్రధాన డిమాండ్ ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ కాజ్పేట్ డివిజన్ చేస్తే అది ఒక చిన్న డివిజన్గా అవుతుంది. అంటే 1500 నుంచి 2200 కిలోమీటర్ల వరకు కూడా ఈ ట్రాక్ లైన్ ఉంటుంది. కాబట్టి ఇది డివిజన్కి అనువైనటువంటి ప్రదేశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొందరు ఆంధ్ర అధికారులు అంటారు ఇంత చిన్న డివిజన్ కాదని, దీనికి దేశంలో ఇంకా దీనికన్నా తక్కువ మరి డివిజన్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. గుంటూరు డివిజన్ కేవలం 879 కిలోమీటర్లే ఉన్నది. హైదరాబాద్ డివిజన్ 922 ఉన్నది. పాల్కాడ్ డివిజన్ 900 నుంచి 1100 కిలోమీటర్లు ఉన్నది. తిరువనంతపురం 1000 కిలోమీటర్లు ఉన్నది. ఈ తీరుగా చెప్పుకుంటా పోతే అలీపూర్ దర్ డివిజన్ 900 నుంచి 1000 కిలోమీటర్లు ఉన్నది. ఈ తీరుగా దీనికన్నా తక్కువ కిలోమీటర్లు ఉన్నటువంటి డివిజన్లు ఏర్పాటైనప్పుడు మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాజ్పేట్ డివిజన్ను ఎందుకు చేయరని చెప్పి మరి అడ్డం పడుతున్నటువంటి ఆంధ్ర అధికారులను, రైల్వే అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఒకవేళ మీరు గెజిట్ నోటిఫికేషన్ రాకన్నా ముందు కాజ్పేట్ జంక్షన్ డివిజన్ స్థాయిగా తీర్చిదిద్దామని ప్రకటన చేయకుంటే మేము మరొక్కసారి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తాం. అందులో భాగంగా మొన్న కాజ్పేట్ ప్రాంతంలో ఏ తిరిగైతే ధర్నా చేసినామో అతి త్వరలో మా పార్టీలో చర్చించిన తర్వాత, ఈ ప్రాంత ప్రజలతో చర్చించిన తర్వాత, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో చర్చించిన తర్వాత, ఇక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళతో చర్చించిన తర్వాత ఒక తారీఖు ఖరారు చేసుకొని రైల్వే జీఎం కార్యాలయం ముందే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అక్కడ కూడా ప్రకటన రాకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి ఓట్లు దండుకొని హాయిగా ఢిల్లీలలో విహారయాత్రలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ సభ్యుల ఇండ్లను కూడా ఘెరావ్ చేస్తాం. ఇంకా ఖచ్చితంగా ఒకవేళ దీనికి కూడా దిగి రాకుంటే, ఇక కాజ్పేట్ జంక్షన్ డివిజన్ కనుక చేయకుంటే, ఈ ప్రతిపాదనలు కనుక మీరు పొందుపరచకుంటే, ఈ గెజిట్లో ఈ నోటిఫికేషన్ కనుక రాకుంటే ఢిల్లీలో ఖచ్చితంగా గతంలో చేసినట్టు పెద్ద ఎత్తున మా గులాబీ సైనికులందరూ కూడా ఢిల్లీలో ఖచ్చితంగా మేము ధర్నాకు దిగుతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి గారు కూడా మరి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభానికి మరి రావటమో లేకుంటే ఇంకా వర్చువల్గా ప్రారంభోత్సవం చేస్తానని ప్రకటన చేస్తున్నాం. మేము స్వాగతిస్తున్నాం. ఒకవేళ జంక్షన్ కానీ డివిజన్ చేయకున్నా, ఒకవేళ 80% మందికి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమాన్ని కూడా
మేము అడ్డుకుంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ ఉద్యమంలో అనుకోండి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కేవలం గులాబీ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కాజ్పేట్ ప్రాంతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఈ గతంలో చేసినాం, ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం, పోరాటం చేస్తాం. రాబోయే రోజులలో కూడా మరొక్కసారి కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారానే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దయచేసి ఆంధ్ర పెత్తందారి అధికారులు, రైల్వేలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి అడ్డు తలగొద్దు. మా జంక్షన్ డివిజన్ స్థాయికి జరిగే ప్రక్రియలో మీరు అడ్డు తగలొద్దు అని చెప్పి వారిని తీవ్రంగా మరి హెచ్చరిస్తూ, మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల ఓట్లు దండుకున్నటువంటి దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు తక్షణమే ఈ అంశము ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మీరు వివరించాలి. లేకుంటే దశల వారీగా మీ ఇండ్లను కూడా గెరావ్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.